మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా డి విటమిన్ డెఫిషియన్సీ మనం చాలాసార్లు చెప్పాము. డి విటమిన్ డెఫిషియన్సీ అనేది చాలా మందిలో ఉంది. అయితే దీన్ని న్యాచురల్గా కూడా డి విటమిన్ మనం అబ్జర్బ్ చేయవచ్చు, పొందవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం. అయితే విటమిన్ డి ట్యాబ్లెట్స్ వాడేవాళ్ళు, సప్లిమెంట్స్ తీసుకునే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతోపాటు ప్రముఖ న్యాచురోపతి వైద్యులు జ్యోత్స్నా పులిపాటి ఉన్నారు. మ్యామ్ నమస్తే. నమస్తే అండి. విటమిన్ డి డెఫిషియన్సీ ఎవరికైనా చెక్ చేయండి, డి విటమిన్ డెఫిషియన్సీ ఉంటుంది. డి విటమిన్ డెఫిషియన్సీ ఉంటుంది, దాంతోపాటు ఐరన్ డెఫిషియన్సీ వస్తుంది, బోన్స్ స్ట్రెంత్ లేకుండా ఉంటాయి. ఇవన్నీ కూడా దానికి అంతా అన్నీ ఇంటర్ రిలేటెడ్గానే ఉంటూ ఉన్నాయి. అండ్ విటమిన్ డి కరెక్ట్ లెవెల్స్ ఎవరికైనా ఉన్నాయి అని అంటే వాళ్ళు ఖచ్చితంగా ఏవో ఒక సప్లిమెంట్స్ తీసుకుంటున్నారు అనే చెప్తున్నారు. మ్యామ్ విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటే క్యాన్సర్ కూడా వస్తుంది అంటగా? అవునండి. విటమిన్ డి మన బాడీలో మోర్ దాన్ 1000 ఫంక్షన్స్కి కారకం విటమిన్ డి అనేది. అంతకుముందు మనకి తెలియదు విటమిన్ డి ఎందుకనంటే పుష్కలంగా మనకి సన్లైట్ ఉంది మన దేశంలో, అందరికీ బోన్ స్ట్రాంగ్గా ఉండేది, అందరూ బయటకు వెళ్ళి పనులు చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు మెయిన్లీ క్లోజ్డ్ ఎన్వైరన్మెంట్లో ఉండడము, సన్ ఎక్స్పోజర్ లేకపోవడము, దాంతో విటమిన్ డి డెఫిషియన్సీస్ అనేది మనం చూస్తున్నాం. అయితే విటమిన్ డి కరెంట్ రీసెర్చ్ ప్రకారం మోర్ దాన్ 1000 ఫంక్షన్స్ మన బాడీలో ఉన్న దాని అన్నిటికీ విటమిన్ డి అవసరం. అండ్ మీరు అన్నట్లు క్యాన్సర్కి కూడా విటమిన్ డి డెఫిషియన్సీ అనేది వన్ ఆఫ్ ద రీజన్స్. విటమిన్ డి డెఫిషియన్సీ లేకపోతే ఈవెన్ డయాబెటిక్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవడానికి కూడా విటమిన్ డి డెఫిషియన్సీ అనేది ఒకటి కారణం ఉంది. తర్వాత లివర్ డిజార్డర్స్కి విటమిన్ డి డెఫిషియన్సీ, బోన్ స్ట్రెంగ్త్ ఆర్ బోన్ డిజార్డర్స్ కోసం విటమిన్ డి డెఫిషియన్సీ. ఇలా చూస్తే కనుక దేనికైనా కానివ్వండి విటమిన్ డి ఆప్టిమమ్ లెవెల్స్లో ఉండడం చాలా అవసరం, చాలా ఇంపార్టెంట్. అంత పెద్ద మేజర్ రోల్ ప్లే చేస్తుంది మన విటమిన్ డి. చక్కగా చెప్పారు మ్యామ్. మ్యామ్ డి విటమిన్ డెఫిషియన్సీ ఉంది అంటే ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి? అంటే ఆహారం ద్వారా కూడా వస్తుందా డి విటమిన్? ఆహారం ద్వారా విటమిన్ డి ఆహారంలో తక్కువ, బట్ మెయిన్గా వచ్చేది సోర్స్ మనకి సన్లైట్. మన బాడీ నుంచి మన బాడీ సింథసైజ్ చేస్తుంది మనం సన్లైట్కి ఎక్స్పోజ్ అయినప్పుడు. అయితే ఆహారం నుంచి వచ్చేది బికాజ్ అది ఒక ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్, అంత ఈజీగా లెవెల్స్ అనేవి అబ్జార్బ్ కావన్నమాట మన బాడీలో. అందుకు ఈ ఫార్టిఫైడ్ విటమిన్ డి మనకి పుట్టగొడుగుల్లో బాగా లభిస్తుంది. అంతేకాకుండా పాలు కానివ్వండి, ఆయిల్స్ కానివ్వండి, ఇప్పుడు ఈ మధ్య మనం చూస్తే కనుక ఫార్టిఫైడ్ విత్ విటమిన్ డి అంటున్నారు. అంటే వైల్ ప్రాసెసింగ్ వాళ్ళు విటమిన్ డి దాన్ని మిక్స్ చేసి ఆర్ ఫార్టిఫై చేసి మనకి అందిస్తున్నారు. సో అందులో కొంతవరకు వస్తుంది, కానీ మనకి మేజర్ సోర్స్ వచ్చేసి ఫ్రమ్ సన్లైట్. అండ్ అది కాకుండా సో ఇప్పుడు సప్లిమెంట్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకనంటే అబ్జార్ప్షన్ ఈవెన్ ఈ ఫుడ్స్ నుంచి వచ్చినది ఎంత ఎక్స్టెంట్ వరకు అబ్జార్బ్ చేసుకోగలుగుతుంది మన గట్ అన్న దానిపైన బేస్ అయి ఉంటుంది. సో సప్లై చేసిన అబ్జార్ప్షన్ లేకపోతే లాభం లేదు. అందుకు విటమిన్ డి మెయిన్ సోర్స్ ఫ్రమ్ సన్లైట్, ఎక్స్పోజర్ టు సన్లైట్, అది ఫస్ట్ ప్రిన్సిపల్. సన్లైట్ ఎక్స్పోజ్ అవ్వాలంటే అసలు ఏ టైము, ఎంతసేపు నల్లబడిపోతారు కదా. అలా అనుకోనే మనకి మన కంట్రీలో అందరికీ ఫెయిర్నెస్తో అబ్సెషన్ ఉంది. అందం అనంటే, అందం ఆకర్షణ అనంటే ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి రంగు బాగా ఉండాలి. సన్లైట్కి ఎక్స్పోజర్ అయ్యాము అని అంటే ట్యాన్ అయిపోతాము అని ఎక్స్పోజర్ అనేది. కొంచెంసేపు బయటకు వెళ్ళాలన్నా కానివ్వండి, అందరం చూడండి స్కార్ఫ్స్ కట్టేసుకుంటాం లేదా గొడుగు పెట్టుకుంటాము, మనం అసలు ఎక్స్పోజే అవ్వమన్నమాట. అయితే సన్లైట్ ఎక్స్పోజర్ అది కూడా ఒక కారణమే. ఇప్పుడు టైమింగ్స్ అనేది ఇంపార్టెంట్. ఇలా ట్యాన్ అవ్వకుండా, లేకపోతే అన్నెసెసరీ యూవీఏ యూవీబీ రేడియేషన్కి ఎక్స్పోజ్ కాకుండా మనకు కావాల్సిన హెల్దీ వైటమిన్ డి సింథసైజ్ అవ్వడం కోసం కావాల్సిన సన్లైట్ అంటే స్పెసిఫిక్ టైమింగ్స్లోనే మనం రికమెండ్ చేస్తాం. సో మార్నింగ్ సన్లైట్ బిఫోర్ 9 AM, 7 to 9 AM బెస్ట్ టైమింగ్, లేదా ఈవినింగ్ బిట్వీన్ 3 to 4 PM. కానీ ఈ మధ్యలో ఈవెన్ బిట్వీన్ 12 to 2 కూడా ఎక్స్పోజ్ అయితే మంచిదే అని చెప్తున్నారు. అది ఎందుకు వచ్చింది కాన్సెప్ట్ అని అంటే అట్లీస్ట్ 30 minutes మనం ఫస్ట్ అనుకున్న టైం మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఎక్స్పోజ్ అయితే ఓకే సఫిషియెంట్గా విటమిన్ డి సింథసైజ్ అవుతుంది.
అంత టైం ఎవరు ఎక్స్పోజ్ అయ్యి ఉండట్లేదు కాబట్టి 15 minutes ఆఫ్ టైం బిట్వీన్ 12 to 2 ఎక్స్పోజ్ అయినా కానివ్వండి సన్లైట్కి, అది సరిపోతుంది. కాబట్టి షార్ట్ ఇంటర్వెల్లో మనకు కావాల్సిన విటమిన్ డి ఈ టైమింగ్స్లో కూడా లభిస్తుంది. చక్కగా చెప్పారు మ్యామ్. అయితే మనము ఎండలో ఎక్స్పోజ్ అవ్వడమే మెయిన్. ఎగ్ ఎల్లోలో కూడా విటమిన్ డి ఉంటుంది. ఎగ్ ఎల్లోలో విటమిన్ డి అదే ఫ్యాట్ సాల్యుబుల్ కాబట్టి, ఎగ్ యోక్ అనేది ఇట్ ఈస్ అ ఫ్యాట్ కాంపోనెంట్ కాబట్టి అందులో కూడా విటమిన్ డి లభిస్తుంది. అండ్ ఎస్పెషలీ అందుకే ఎగ్స్ని కూడా లైక్ 45 ఎగ్స్ లాగా కూడా లభిస్తున్నాయి. అవి సింథసైజ్డ్, అది ఇంకా చాలా డిబేటబుల్ టాపిక్. బట్ టు సర్టన్ ఎక్స్టెంట్ ఎగ్ యోక్లో కూడా విటమిన్ డి అనేది మనకి లభిస్తుంది. మ్యామ్, ఒక గ్లాస్ బాటిల్ తీసుకోండి, వాటర్ ఫిల్ చేయండి, దాన్ని ఒక 1 hour పాటు ఎండలో పెట్టండి, ఆ వాటర్ తీసుకోండి, మీకు డి విటమిన్ వస్తుంది. సో దీనిలో నిజం ఎంత? సో యాక్చువల్లీ మనకి న్యాచురోపతిలో దెర్ ఈస్ అ థెరపీ కాల్డ్ క్రోమోథెరపీ అండి. క్రోమోథెరపీ ఏంటంటే క్రోమో ఇస్ లైట్ థెరపీ. సో అందులో యాజ్ అ ప్రాసెస్ ఆఫ్ ట్రీట్మెంట్ గ్లాస్ బాటిల్స్లో చార్జ్డ్ వాటర్ అనేది తీసుకుంటే దే వర్క్ యాజ్ లైక్ సప్లై దట్ కైండ్ ఆఫ్ అ చార్జ్. అయానిక్ చార్జ్ ఏదైతే ఉంటుందో బాడీలో హెల్త్ అండ్ సర్క్యులేషన్ ఎన్హాన్స్మెంట్కి హెల్ప్ చేస్తుంది అన్నది ఒక ప్రిన్సిపల్ ఉంది. సో దట్ ఈస్ ట్రూ టు సమ్ ఎక్స్టెంట్. మన గ్లాస్ బాటిల్లో వాటర్ పెట్టి సన్లైట్లో ఎక్స్పోజ్ చేసి తీసుకుంటే గనక దట్ కైండ్ ఆఫ్ అన్ అబ్జార్ప్షన్ ఇన్ దట్ వాటర్ విల్ హెల్ప్ బాడీ టు హ్యావ్ టు సర్టన్ ఎక్స్టెంట్ అబ్జార్ప్షన్ ఆఫ్ విటమిన్ డి. చక్కగా చెప్పారు మ్యామ్. ఏదైనా కానీ విటమిన్ డి డెఫిషియన్సీ లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు విటమిన్ డి సప్లిమెంట్స్ ఇస్తారు కదా, అది వీక్లీ వన్స్ లేదా ఇంజెక్షన్స్, అసలు ఏది మంచిది? ఇప్పుడు లెవెల్స్ని బట్టి ఉంటుందండి. ఇప్పుడు చాలా లెస్ దాన్ 5, 6, 7, 8 అలా విటమిన్ డి లెవెల్స్తో వచ్చారనుకోండి, వాళ్ళు యూజువల్లీ పేషెంట్స్ వచ్చినప్పుడు బాడీ విపరీతమైన బాడీ పెయిన్స్ ఉంటుంది, వాళ్ళకి చాలా ఫెటీగ్ ఉంటుంది, అలసట, నీరసం. సో ఇవన్నీ ఇంపాక్ట్ చేస్తుంది కాబట్టి వాళ్ళకి ఇమ్మీడియట్గా మనము వైటమిన్ డి లెవెల్స్ పెంచాలి. అందుకు అప్పుడు ఏం చేస్తాము, ఇంకా ఇంజెక్షన్ ఫామ్లో సజెస్ట్ చేస్తాము ఇనీషియల్గా. బట్ అది లేకుండా క్యాప్సూల్ ఫామ్లో ఇవ్వచ్చు, లేకపోతే పౌడర్ ఫామ్లో 60,000 ఇంటర్నేషనల్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇనీషియల్గా ఇమీడియట్గా రైజ్ అవ్వడం కోసం, పేషెంట్ సఫర్ అవ్వకుండా ఉండడం కోసం మనం రికమెండ్ చేయొచ్చు. తర్వాత యాజ్ అ మెయింటెనెన్స్ దీని ప్రకారంగా ఈ ప్రాక్టీసెస్ మాత్రం ఖచ్చితంగా మనం రికమెండ్ చేస్తాం. ఇప్పుడు విటమిన్ డి సప్లిమెంట్ తీసుకుంటున్నారు అన్నప్పుడు అది మార్నింగే తీసుకోవాలా? విటమిన్ డి ఎనీ టైం తీసుకోవచ్చు అండి. సప్లిమెంట్ ఎనీ టైం తీసుకోవచ్చు, ఐదర్ క్యాప్సూల్ ఫామ్లో, పౌడర్ ఫామ్లో, అది ఎనీ టైం దే కెన్ టేక్ అనమాట. సో ప్రిఫరబుల్లీ ఎస్ ఎంటీ స్టమక్ అయితే కనుక అబ్జార్ప్షన్ బాగా ఉంటుంది. ఓకే. ఎవరికైనా కానివ్వండి అది తీసుకున్న తర్వాత కడుపు తిప్పుతున్నట్లు అట్లా ఏమైనా అనిపిస్తే ఉంటే కనుక పోస్ట్ బ్రేక్ఫాస్ట్ రికమెండ్ చేస్తాం. అవునా? ఇంజెక్షన్స్ అయితే ఇంకా బెటర్ కదా? ఇంజెక్షన్స్ ఎంతమంది అంటే బెటరే, అది ఒక డోస్ తీసుకుంటే కనుక ఒక షాట్లో వస్తుంది. దట్స్ వాట్, చాలా డెఫిషియన్సీ ఉంది అన్న వాళ్ళకి ఇంకా ఇంజెక్షన్స్ తప్పదు అన్నప్పుడు ఇవ్వాల్సి వస్తుంది. చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్, ఫాలో అవ్వాలి. ధన్యవాదాలు. నమస్తే.